ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే చిత్తశుద్ధి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్పెషల్ స్టేటస్ కోసమైనా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోని అన్ని అంశాల మీద పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొదటి 5 సంవత్సరాలు తెలుగుదేశం చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే నేను అన్ని అమలు చేపిస్తాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పిన చంద్రబాబు గారు ఆయన ఎక్స్పీరియన్స్ దేనికి పనికొచ్చిందో ఇప్పుడు సమాధానం చెప్పాలి. కనీసం రాజధాని కట్టుకోవడానికి కూడా పనికిరాలేదు చంద్రబాబు గారి ఎక్స్పీరియన్స్. స్పెషల్ స్టేటస్ కోసమే నేను అలయన్స్ పెట్టుకుంటున్నాను బీజేపీతో అని చెప్పిన చంద్రబాబు గారు ఆ తర్వాత అసలు స్పెషల్ స్టేటస్ తో ఏం సాధిస్తాము అన్న లెవెల్ కు దిగజారిపోయాడు అంటే ఎంతగా అమ్ముడుపోయారో, ఎంతగా దిగజారిపోయాడో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. ఈ రోజు అదే చంద్రబాబు గారు మళ్లీ ఏ బీజేపీ అయితే తిట్టి 2019 లో బయటకు వచ్చాడో మళ్లీ అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాడు. జనసేన గాని టీడీపీ గాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఏం చేసిందని మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు?